హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇప్పుడు వేగాస్ ట్రిప్కి వెళ్తున్నామండి. సో ఈవినింగ్ అయిందనమాట. నైట్ ఎలా ఉంటుందని చూద్దామనేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఆఫ్టర్నూన్ ఏమో మేము హోవర్ డ్యామ్కి వెళ్ళామన్నమాట. సో మేము వేగాస్ ట్రిప్ అంతా వాక్ చేసుకుంటూ మొత్తం చూద్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఐఫిల్ టవర్ రెప్లికా అనమాట. సో ఇలా ఇక్కడ రెప్లికాస్ చాలా ఉన్నాయి. నిజంగా ప్యారిస్లో ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది అనమాట. కానీ ఇవన్నీ హోటల్స్, క్యాసినోస్ అనమాట అండి. సో లాస్ వేగాస్లో క్యాసినోస్ చాలా ఫేమస్ అనమాట. ఇంకో విషయం ఏమిటంటే ఏ హోటల్లోకైనా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ అంతా ఫ్రీ అనమాట. మేము హోటల్ బెలాజియోలో మా కార్ పార్క్ చేసేసి తర్వాత బెలాజియో హోటల్లోకి వెళ్ళామన్నమాట. సో వెళ్ళగానే అది ఒక వేరే ప్రపంచంలా కనిపించిందండి. ఎంత బాగుందో ఆ గార్డెన్ అంతా. సో ఇది బెలాజియో కన్సర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్ అనమాట అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ గార్డెన్. ఎంత బాగుందంటే అసలుకు ఆ ప్లాంట్స్, ఫ్లవర్స్ అంతా చాలా బాగా డిజైన్ చేశారు. అందులోనూ సీజనల్ వైజ్ చేంజ్ చేస్తూ ఉంటారంట డిజైన్ కానీ అక్కడ థీమ్ కానీ అదంతా. సో మేము అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా పిక్స్ తీసుకున్నాము, అలా అలా తిరిగాము. సో మొత్తం గార్డెన్ చూద్దామని వచ్చామన్నమాట. చాలా బాగుంది కదండి. ఇది భలే బాగుంది. చెప్ప చెస్ బాగా డిజైన్ చేశారు కదా, సూపర్గా ఉంది ఇదైతే. సో ఇది చూస్తున్నారండి, ఇవన్నీ చెస్ బోర్డ్ డిజైన్. ఎంత హార్స్, కింగ్, క్వీన్, చాలా బాగుంది ప్లేస్. నేవరా ఇట్లా క్రౌడ్ అయితే చాలానే ఉండింది అనమాట. సో అలానే అయినా కూడా మంచిగా పిక్స్, రీల్స్ అవన్నీ తీసుకున్నాను. సో ఈ గార్డెన్లో కనిపిస్తున్న ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా వరకు రియల్గా అనిపిస్తున్నాయండి. సో ఆర్టిఫిషియల్ అండ్ రియల్ రెండు మిక్సప్ అయి అలా డిజైన్ చేశారనుకుంటా. ఆ ఫ్లవర్స్ని టచ్ కూడా చేసి చూశాను. సో మనకి చాలా వరకు రియల్గా అనిపిస్తున్నాయి. సో దీని తర్వాత మేము బెలాజియో వాటర్ ఫౌంటైన్ కూడా వెళ్ళామన్నమాట. అది కూడా సూపర్ అనిపించింది. సో ఇది డే 2 అనమాట లాస్ వేగాస్ ట్రిప్ మాది. డే 2లోని ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఏమో మేము హూవర్ డ్యామ్కి వెళ్ళాం కదండి. సో అలా చూసారు కదా. సో అలా కంటిన్యూషన్ అనమాట ఈరోజు. ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంది అనేది అంతా చూద్దాము అనేసి వచ్చాము. అయినా చూసారు కదా, గార్డెన్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఇందాక చెప్పాను కదండి, ఇదే రోజు ఆఫ్టర్నూన్ మేము హూవర్ డ్యామ్కి వెళ్ళామని చెప్పేసి. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూడవాలంటే. సో హోటల్లో నుంచి బయటకు వచ్చేసాము. ఇదే ప్లేస్ ఇప్పుడు చూస్తుంటే ఒక రకంగా కనిపిస్తుంది కదండి, ఈవినింగ్ కాబట్టి. నైట్ చూడండి లైటింగ్స్తో అదిరిపోతుంది లుక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అలానే చూసుకుంటూ బెలాజియో వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఎంత హడావడిగా ఉందండి సిటీ అసలు. జనాలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అక్కడ కనిపిస్తుందండి ఎల్లో కలర్లో, అదే కలర్స్ మారుతుంది చూడండి. స్పియర్, వేగాస్ స్పియర్ అది. సో అక్కడ దాకా కూడా పోవాలి ఇప్పుడు. అదే ఇక్కడ ఫౌంటైన్ షో వస్తుందండి, వాటర్ ఫౌంటైన్ షో అనమాట. సో చూసాక మిగతా చూద్దామని ఇక్కడ నిలబడాము. అందరూ నిలబడి చూడండి, వరుసగా దానికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఈ వాటర్ ఫౌంటైన్ షో టైమింగ్స్ వచ్చేసండి ఎవ్రీ 30 minutes ఒకసారి ఉంటుంది అనమాట డే టైం అయితే. అదే నైట్ 8 o'clock తర్వాత అయితే ఎవ్రీ 15 minutes ఒకసారి ఒక షో ఉంటుంది అనమాట. కొంచెం కిందకు వచ్చాము, పైనుంచి దగ్గరగా చూద్దాం అనేసి. ఇంకోండి ఐఫిల్ టవర్ లైట్స్ వస్తున్నాయి.
చాలా బాగా అనిపిస్తుంది కదండి వాటర్ ఫౌంటైన్, ఎంత బాగా అనిపిస్తుంది కదా డిజైన్ గా. చాలా బాగుంది, వెళ్దాం రండి. అది బెలాజియో హోటల్, ఆ పక్క సీజర్స్ ప్యాలెస్. సో ఇప్పుడు మేము నెక్స్ట్ వెనిషియన్ కూడా వెళ్తున్నామండి. ఏంటో అండి చాలా హడావిడిగా ఉందన్నమాట ఈ సిటీ అంతా. లాస్ వేగాస్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది అని అంటారు అనమాట. సో నిజంగా చూస్తుంటే చాలా అలా అనిపిస్తుంది, చాలా హడావిడిగా ఉంది, ఏదో వేరే లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు చాలా వాళ్ళని చూస్తే మనకు హుషారు వస్తుంది, అసలు మనం కూడా యాక్టివ్ అయిపోతున్నాం వీళ్ళందరినీ చూస్తుంటే. ఇప్పుడు నైట్ అయినా కూడా వేడి గాలి వస్తుంది. అసలు ఇక్కడ చల్ల గాలి అనేటువంటిది ఉండదు, అసలు వేడి గాలి. సో మేము ఇప్పుడు హోటల్ వెనిషియన్లో ఉన్నామండి. చూద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ అంతా ఏ హోటల్ లోపలికి వెళ్ళా కూడా ఫ్రీ అనమాట, ఎంట్రీ అంతా జస్ట్ చూడమే. కార్ పార్కింగ్ మాత్రం మనీ పే చేయాలి. మేము కార్ పార్కింగ్ ప్లేస్లో $25 పే చేసాము. సో ఇక్కడ చూడండి కింద ఆ బోట్ వెళ్తుంది కదా, అది కూడా టికెట్ అనమాట. సో లోపలికి రాగానే వెల్కమ్ టు ఫ్యాబులస్ లాస్ వేగాస్ నెవాడా అని రాసింది కదండి, అది ఒక షాపింగ్ మాల్ అనమాట. సో ఆ పైన చూడండి ఆ పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. పైన చూడండి, అది రియల్ స్కై అయితే కాదులేండి, ఎంత బాగుంది ఆర్ట్. చాలా బాగుంది ఈ ప్లేస్ కదా, ఏదానికి అదే బాగుంది ఇక్కడ కదా. సో ఇక్కడ చూడండి, వావ్, పైనుంచి కిందకి ఎంత బాగుందో. సో ఇటలీలో వెనీస్ సిటీ ఉంది కదండి, ఫేమస్ సిటీ. సో అది ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా అదే థీమ్తో డిజైన్ చేశారనమాట. సో ఈ కెనాల్కి అటు ఇటు బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయన్నమాట అండి, మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లేస్ని అంతా గ్రాండ్ కెనాల్ షాపీస్ అని అంటారు. ఇదంతా కూడా వెనిషియన్ హోటలే అండి. సో అవి హోటల్ కాదండి, ప్యాలెస్ అని చెప్పాలి. ఎంత బాగుందంటే ప్రతి ఒక్క హోటల్ ప్యాలెస్ లాగే ఉన్నాయి. అసలు మనం నడుస్తుంటే మనం ఏదో క్వీన్ లాగా అలా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ కింద ఫ్లోర్ కానీ అదంతా చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హలోవీన్ వస్తుంది కాబట్టి ఇలా ఇక్కడ ఈ థీమ్ అరేంజ్ చేశారు, విజర్డ్ అని చెప్పేసి. సో ఎవ్రీ టైం మారుస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఈ ప్లేస్ అంతా. ఇప్పటికి 9 దాటిపోయింది అనమాట, నైట్ 9:30 అలా అవుతుంది ఇప్పుడు నైట్. సో మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వద్దామా ఒకసారి అని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. హోటల్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఫోన్ చేసి పడుకొని ఇంకా రేపు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. అదేంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. సో ఈ వ్లాగ్ ఎలా ఉంది చెప్పండి, ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్లో మా డే 3 ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో బాయ్, టేక్ కేర్.